శ్రావణ మాసంలో కురాడు కుండను పూజించేటప్పుడు పచ్చి పులుసు అయితే మేము నైవేద్యంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. దీని ప్రిపరేషన్ అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వంకాయని నిప్పులపై బాగా కాల్చుకోవాలి. మనం కారం ఎంత తినగలిగితే కారానికి తగ్గట్టు 2-3 పచ్చిమిరపకాయలను అయితే నిప్పులపై కాల్చుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, మిరపకారం కూడా. నేను మిరపకారం కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా 2 యాడ్ చేస్తాను. నెక్స్ట్ బెల్లం నానితే కలిసిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది. ఇంకా నేను నైవేద్యం పెట్టుకునే లోపు బెల్లం అయితే కరిగిపోతుందని ఒక ఉండ తీసుకొని ఇందులో చింతపండు గుజ్జు అయితే పోసుకొని కలిపేసుకుంటాను. నైవేద్యం పెట్టే లోపు మొత్తం అంతా బెల్లం కరిగి అంతా కలిసిపోతుంది. చేత్తో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. గరిటెతో కలిపితే అంత బాగా కలవదు ఫ్రెండ్స్, ఎందుకంటే నిప్పులపై ఉడికించుంటాం కదా. చేత్తో స్మాష్ చేసుకుంటే కనుక వెరీ టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పల్లీల పొడి, కొద్దిగా పప్పుల పొడి యాడ్ చేసుకోవాలి. పచ్చి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. పల్లీల పొడి, పప్పుల పొడి అనేది మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది యాడ్ చేసుకుంటే గనక. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చి పులుసును అయితే కురాడుకుండకు మేమైతే నైవేద్యంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా కురాటమ్మకు పూజ జరుపుకుంటారా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు ఎలా పూజ జరుపుకుంటారు అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేను ఇంకా చాలా నైవేద్యాలు అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ షార్ట్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా పూజ జరిపాను అని. పచ్చి పులుసు అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా ఒట్టి కారం కూడా యాడ్ చేస్తాము. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది డైజెషన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది, ఒంటికి చలవ చేస్తుంది. నోరు బాగోలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు పుల్ల పుల్లగా, కారకారంగా, తీయగా చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 2వ మంగళవారం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి అయితే పూజ జరిపాను. నెక్స్ట్ షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వెళ్లే ముందు లైక్ ఇచ్చి వెళ్ళండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తుండండి ఫ్రెండ్స్.